అందరికీ నమస్తే. ఢిల్లీలో రానున్న కొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో అన్ని పార్టీల నుంచి ప్రజలకి వరాల జల్లు కురిపిస్తా ఉన్నారు. గతంలో ఏదైతే హాస్పిటల్స్ గురించి గానీ, గల్లీకో హాస్పిటల్ ఉండాలనే అంశం గురించి గానీ, ఫ్రీ స్కూల్స్ గురించి గానీ, అలానే ఫ్రీ బస్సు గురించి గానీ కేజ్రీవాల్ గారు గతంలో మాట్లాడారు. గతంలో వాళ్ళ ప్రభుత్వంలో కొన్ని అమలు కూడా చేశారు. ఇప్పుడు కొత్తగా కేజ్రీవాల్ గారు ఒక పథకాన్ని తీసుకొచ్చారనమాట. ఈ పథకం ఎలా ఉంది అనంటే, సో దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనంటే, అద్దెకుండే వారికి ఉచిత విద్యుత్తు అండ్ నీరు. చూడండి, ఢిల్లీలో కేజ్రీవాల్ గారు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ఏంటంటే, అద్దెకున్న వాళ్ళకి రెంటల్ హౌసెస్లో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ ఫ్రీ పవర్ బిల్లు, ఫ్రీ కరెంట్, ఫ్రీగా వాటర్ బిల్ కూడా. సో వాటర్ కానీ కరెంట్ కానీ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. సో ఇది ఎందుకు ఆయన ఈ అంశాన్ని తీసుకున్నారు అని అంటే, ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రజలపై ఆమ్ ఆద్మీ పార్టీ వరాల జల్లు కురిపిస్తుంది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే అద్దెళ్లలో ఉండే వారికి ఉచిత కరెంటు, నీరు అందిస్తామని ఆ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రకటించారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను ఎక్కడికి వెళ్ళినా అద్దెకుండే ప్రజలు కలుస్తున్నారని, తమకు ఉచిత బస్సు, పాఠశాలలు, ఆసుపత్రుల నుంచి ప్రయోజనాలు పొందుతున్నా ఉచిత కరెంటు, నీరు పొందలేకపోతున్నామని చెబుతున్నారు. వారి సమస్యలు పరిష్కరించాలనుకుంటున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా. సో ఇది ఎలా ఉండగా వాళ్ళ సమస్యలు మనం ఎలా పరిష్కరిస్తాము అనే అంశం పైన ఆయన మాట్లాడుతూ, సో వీళ్ళకి ఫ్రీ బస్సు, ఫ్రీ పాఠశాలలు మీన్స్ ఎడ్యుకేషన్, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం అద్దెకుండే వాళ్ళకి ఫ్రీ పవర్, కరెంట్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఇద్దాం, అలానే వాటర్ కూడా ఫ్రీగా ఇద్దాం అని చెప్పి వరాల జల్లను కురిపించడం జరుగుతుంది కేజ్రీవాల్ గారు. సో మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే, ఏదైతే ఢిల్లీ ఉందో దేశ రాజధాని అనేటువంటి ఢిల్లీలో మళ్ళీ అధికారంకి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ వచ్చినట్టయితే ఈ పథకం అమలు చేస్తున్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఫ్రీ విద్యుత్, ఫ్రీ వాటర్. సో దీని గురించి మీరేమనుకుంటారు? మన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకం ఉంటే బాగుంటుంది అంటారా? అద్దెకుండే వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. మీరు రైటా రాంగా ఏమనుకుంటున్నారు అనేది నా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.